హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మితికా శ్రీ. ఈరోజు అయితే మనం క్లాత్ డైపర్స్ గురించి మాట్లాడుకున్నాము. నేనైతే ఇన్ని ఇయర్స్లో నాకు 2 కిడ్స్ అండి. పాపకు వచ్చేసి 4 ఇయర్స్, బాబుకి వచ్చేసి 1.5 ఇయర్. నేను ఇన్ని డేస్ అయితే నేను రీయూజబుల్ డైపర్స్ అయితే వాడాను. అవి కూడా పర్వాలేదు, అవి బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మోషన్ పాస్ చేసినప్పుడు, యూరిన్ ఎక్కువ పాస్ చేసినప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. వాటి వల్ల మనకి ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా అట్లీస్ట్ 10, 12, 13, 14 రూపీస్ అయితే పడుతుంది. డేకి వచ్చేసి 4-5 ఈజీగా పడతాయి కదా. మనం మార్నింగ్ లేవగానే రీయూజబుల్ది తీసేసి మనం స్నానం చేయించేలోపు ఇలాంటిది ఒకటి వాడడం వల్ల 2 డైపర్స్ అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇది ఈవినింగ్ వచ్చేసి మనం రీయూజబుల్ డైపర్స్ యూజ్ చేయొచ్చు. అది మనం ఆ డైపర్ అనేది తీసేసిన తర్వాత స్నానం చేయించే లోపు ఈ డైపర్స్ అయితే యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం 3 అవర్స్ అయితే యూజ్ చేయొచ్చు. యూరిన్ ఎక్కువ పాస్ చేసే వాళ్ళకైతే ఇది 1 అవర్కి ఒకటి మాత్రం చేంజ్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే బేబీస్ సేఫ్గా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అసలు డైపర్సే వాడద్దనే వాళ్ళకి నేను ఒకటి చెప్తాను వినండి. డైపర్స్ వాడమని డాక్టర్సే చెప్తున్నారు. మీరేమి బయట వాళ్ళ మాటలని మాత్రం యూజ్ చేయకుండా ఉండద్దు. డైపర్స్ వేస్తే నడక చేంజ్ వస్తుంది, కాళ్ళు వంకర్లు పోతాయి, ఇలాంటి ఎన్నో నాకు చెప్పారు. మా పాపకు 4 ఇయర్స్ బాగా యాక్టివ్గానే నడిచింది. మా బాబుకి 1.5 ఇయర్ బాగా యాక్టివ్గానే నడుస్తారు. 10 మంత్స్కే నడవడం అయితే స్టార్ట్ చేశారు. ఏ వంకలు లేవు, ఏవీ లేవు. మీరు డాక్టర్స్ చెప్పినవి మాత్రమే వినండి. వాళ్ళు చెప్పినవి వినద్దని నేను అనట్లేదు, కొన్ని వింటే వినండి. నేనైతే వినను. నేను మా డాక్టర్ చెప్పిన విషయం మాత్రమే వింటాను. అందులో మా డాక్టర్ అయితే యాంటీబయాటిక్స్ వాడరు. ఇప్పటికీ ఒక్కసారి కూడా నేను హాస్పిటల్లో పెట్టుకొని మా పాపనైతే ఉండలేదు. ఏదన్నా సివియర్గా ఇంకా తప్పదు అనే పరిస్థితిలో మా బాబుకి 2 టైమ్స్ అయితే ఉన్నా కూడా క్యాన్లు అయితే వేయలేదు. అలాంటి డాక్టరు. మన డాక్టర్స్ బట్టి కూడా మన పిల్లల హెల్త్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మెడిసిన్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. సరే, ఇది వేరే టాపిక్, అది వేరే వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడైతే డైపర్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, నేనైతే లవ్ ల్యాప్ అయితే తీసుకున్నాను. లవ్ ల్యాప్ డైపర్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్. ఇది బ్లూ కలర్, ఇదిగో ఆరెంజ్ క్రీమ్ కలర్. ప్యాటర్న్ చూసారా? ప్యాటర్న్ ఎంత అందంగా ఉందో. గ్రీన్ క్రీమ్ కలర్. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ డార్క్ గ్రీన్ కలర్. దిస్ ఈజ్ ఐ థింక్ రామా గ్రీన్ కలర్. అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. క్లాత్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంది. లవ్ ల్యాప్ అండి ఇది నేను తీసుకున్నది. ఎక్సలెంట్గా ఉన్నాయి. 1000కో ఏమో ఉన్నాయి. 5 వచ్చి నాకు ఆఫర్లో ఇంకా 70 రూపీస్ ఏమో తగ్గింది. 930కో ఏమో వచ్చాయి. ఎగ్జాక్ట్గా చెప్పలేను ఇప్పుడు కాస్ట్ ఎంత ఉన్నాయి అనేది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ అనేది. బేబీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను యూజ్ చేశాకే నేను చెప్తున్నాను. నేను 1 మంత్ యూజ్ చేశాకే చెప్తున్నాను. యూట్యూబ్లో ఎన్నో ఫేక్ వీడియోస్ చూసి పేరెంట్స్ అనేది మోసపోవద్దు. చీప్ క్వాలిటీవి చీప్ వాడేసి అసలు క్లాత్ డైపర్సే బాగుండవు అని చెప్తారు. ఇంకొక సజెషను, 3 మంత్స్లో బేబీస్కి అయితే ఖచ్చితంగా కాటన్ శారీసే వాడండి. ఎందుకంటే మనకి విజిబుల్గా ఉంటుంది. మోషన్ పాస్ అయ్యారా అది వెంటనే చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి 3 మంత్స్ లోపు కంపల్సరీగా కాటన్ క్లాతే వాడండి. అప్పుడు బేబీస్కి ర్యాషెస్ రాకుండా ఉంటాయి. తర్వాత 3 మంత్స్ తర్వాత అయితే నేను రీయూజబుల్ డైపర్స్ అయితే వాడలేదు. నేను ఇప్పుడు వాడుతున్నాను. 1.5 ఇయర్ అప్పుడు వాడుతున్నాను. మా పెద్ద పాపకైతే వాడలేదు. ఇప్పుడైతే ఈ బాబుకి వాడాలనుకుంటున్నాను. అందుకని ఒకసారి అంటే నేను పాపకి వాడకపోవడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో చూసిన రివ్యూస్ వల్ల ఇవి బాగుండవు అనే అజంప్షన్తో నేను వాడలేదు. ఇప్పుడు కూడా ఇవి కొనే ముందు కూడా యూట్యూబ్లో చాలా చూశాను. అందరు చెప్పేది ఏంటంటే ఇది యూజే లేదు, ఇది పనికి రాదు అని చెప్తున్నారు. కానీ యూస్ఫుల్లే. మనం 1 to 3 అవర్స్ ఈజీగా యూస్ఫుల్ అవుతాయి. స్నానం చేయించే లోపు ఇది కానీ వేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఇది 6 లేయర్స్
క్లాత్ మనకి స్టిచ్ చేశారు. ఈజీగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇది హోల్డ్ చేయగలుగుతుంది. అంటే బేబీ 2, 3, 4 టైమ్స్, మ్యాక్సిమం 4 టైమ్స్ హోల్డ్ చేయగలుగుతుంది. ఇదిగో చూసారా, మనకి ఇలా స్ట్రాప్ ఉండడం వల్ల లీక్ అనేది అవ్వదు. అండ్ ఇక్కడ మనకి వాటర్ ప్రూఫ్ ఉండడం వల్ల బేబీకి బట్టలకి యూరిన్ అనేది అంటకుండా ఉంటుంది. చూడండి డిజైన్ ఎలా ఉంది. అయితే మనం తీసుకునేటప్పుడు ఏ వస్తువు అయినా కొంచెం కంపెనీ తీసుకోవడం వల్ల బేబీస్కి ర్యాషెస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. చూడండి ఎంత ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లోపలైనా ఇన్సెర్ట్ చేసుకోవచ్చు. లోపల ఇన్సెర్ట్ చేస్తే ఏంటంటే మోషన్ పాస్ అయినప్పుడు కొంచెం ఇలా అనుకొని మనం వాష్ చేసుకోవాలి. రన్నింగ్ ట్యాప్ కింద పెడితే 5 మినిట్స్ అండి. నానబెట్టడం ఇలా యూట్యూబ్లో చెప్తున్నారు, కానీ ఇలాంటివన్నీ నేనైతే ఎంకరేజ్ చేయను. అప్పటికప్పుడే చేసుకుంటే ఈజీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నా దృష్టిలో అయితే ఎప్పటికప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టామనుకో, ఇక్కడ యూరిన్ పాస్ చేసేదే అనుకో, ఈజీగా ఉంటుంది. మనం తీసి ముందు ఇది వాష్ చేసుకొని తర్వాత మనం వాష్ బాస్కెట్లో వేసుకోవాలి. నేనైతే అలానే చేస్తానండి. అలానే ఆ యూరిన్ది ఆ బాస్కెట్లో వేసి తర్వాత ఎప్పుడో తీసేలోపు బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మోషన్ పాస్ చేసేదే అనుకో, ఇది తీసేసి మనం ఇది రన్నింగ్ ట్యాప్ కింద ఇలా వాష్ చేస్తే ఈజీగా పోతుంది. పోయిన తర్వాత గట్టిగా పిండేసి అప్పుడు మనం బాస్కెట్లో వేసుకోవాలి. అంతేగాని ఇలానే ఎత్తుకొని వెళ్ళి బాస్కెట్లో వేసి తర్వాత ఎప్పుడో ఉతుకుదామంటే అదంతా డ్రై అయిపోతుంది, కష్టం. మళ్ళీ నానబెట్టాలి, ఉతకాలి. ఇలా కాకుండా మనం రన్నింగ్ ట్యాప్ కింద పెట్టి గట్టిగా పిండేసి కానీ అక్కడ వేసామంటే మనం వాష్ చేసేటప్పుడు ఊరిక నార్మల్ క్లాస్ ఎలా వాష్ చేసుకున్నా అలానే వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం ఇలా పెట్టుకుంటూ కొంచెం నేను యూజ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇలా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది, చూడడానికి కాదు మనకి వాష్ చేయడానికి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు. చూసారా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అది. మన బేబీ వెయిట్ని బట్టి ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అని ఆలోచించాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి 3 మంత్స్ లోపు అయితే నేనైతే ఎంకరేజ్ చేయను. ఒకవేళ వాడాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఇవి కూడా ఇదిగోండి ఇలా చిన్న సైజుగా మారిపోతుంది. కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా ఈ బటన్స్ ద్వారా పెట్టుకోవచ్చు. ఈ కలర్స్ అయితే నాకు చాలా నచ్చాయి, ప్రింట్తో సహా. యూస్ఫుల్లే. డైపర్స్ వాడద్దనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన బేబీస్ యూరిన్ పాస్ చేసిన బట్టలు కానీ వేటి మీద అయితే పాస్ చేస్తారో అక్కడ ఉన్న జెంట్స్ అనేవి వాళ్ళ చేతులు పెట్టడం వల్ల వాళ్ళకి తెలియదు. వాటి వల్లనే మన ఇమ్యూనిటీ అనేది తగ్గుద్ది. ఇది ఎంతమంది నన్ను వాదించినా నాకు ప్రాబ్లం ఏం లేదు. మనం నీట్గా మన ఇల్లు, మన పిల్లల బట్టలు నీట్గా ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అది నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను హాస్పిటల్ చుట్టూ తిరిగిన రోజులు ఎక్కువగా ఏం లేవు. లాస్ట్ మంత్లో వర్షాల వల్ల ఒక్క మంతే, నేను ఈ 4 ఇయర్స్లో మా పాపకు కూడా లాస్ట్ మంత్ ఆగస్టులోనే అనుకుంటా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. అది దేనివల్ల అనేది డాక్టర్స్ కూడా అయితే క్యాన్లో మాత్రం వేసా, అంత దారుణం అయితే అవ్వలేదు. ఎందుకంటే మన ఇమ్యూనిటీయే మనకి ఎప్పుడైనా యూస్ఫుల్. మన ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే మన సరౌండింగ్స్ కూడా నీట్గా ఉండాలి. ఇప్పుడు దాకా నా వీడియోస్ చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మతో మిత్వికా శ్రీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. అసలు చూడగానే ఇవి డైపర్సా అని అనిపించదు. చాలా అందంగా కూడా ఉన్నాయి. బేబీకి వేసినా కూడా ఇలాంటి ఒక్క ప్రోడక్ట్ ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇవైతే అస్సలు యూజ్ అవ్వవు. ఎందుకంటే మనం 2 to 5 అవర్స్ ఉండొచ్చు, 7 అవర్స్ ఉండొచ్చు. బయటకైతే ఇవి యూజ్ అవ్వవు. నేనైతే డిస్పోజబుల్ వాడతాను బయటకు వెళ్ళినప్పుడు. ఇవైతే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా 1 అవర్ 2 అవర్స్కి మినిమం, మ్యాక్సిమం అంటే 3 అవర్స్, అంతకుమించి ఇది యూజ్ అయితే అవ్వవు. 3 అవర్స్
మార్నింగ్ లేవగానే డిస్పోజబుల్ తీసేసి స్నానం చేయించే లోపు ఇది వేసుకోవచ్చు.